అల్లు అర్జున్ తన కెరీర్లో చాలా చిత్రాలు చేశాడు, కానీ డ్యూయల్ రోల్ చేసింది లేదు. ఆ లోటును కొత్త చిత్రంలో వడ్డీతో సహా తిరిగి ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే అట్లీ మూవీలో ఐకాన్ ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఏకంగా 4 క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నాడు. అల్లు అర్జున్ కొత్త చిత్రంతో అనేక సంచలనాలను సిద్ధం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. సినిమాలో బన్నీ చాలా అంటే చాలా పాత్రల్లో ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేసేందుకు సిద్ధమవుతున్నాడని సమాచారం. అట్లీ మూవీలో తాత, తండ్రి, తనయుల పాత్రలకు మొత్తంగా తానే చేస్తున్నాడట. అల్లు అర్జున్ తన కెరీర్ లో డబుల్ రోల్ చేసింది లేదు. అలాంటి హీరో ఇప్పుడు 4 పాత్రల్లో సర్ప్రైజ్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇదే చిత్రంలో దీపిక, మృణాల్, జాన్వి, రష్మిక నటిస్తున్నారని ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. బన్నీ 4 పాత్రలు చేస్తుండటం వల్లే ఇంతమంది కథానాయకులు ప్రాజెక్టులోకి అడుగు పెడుతున్నారనే టాక్ కూడా ఉంది. ఏప్రిల్ 8 బన్నీ బర్త్డే. ఆ రోజు కొత్త సినిమాపై మరింత క్లారిటీ రానుంది. ఫ్లాప్ ఇచ్చిన, డిజాస్టర్స్ పలకరించిన శ్రీలీలకు టాలీవుడ్ అవకాశాలు ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నట్లే ఇప్పుడు ఓ అస్సాం బ్యూటీని టాలీవుడ్ ఎంకరేజ్ చేసే పనిలో పడింది. రీసెంట్గానే ఆ హీరోయిన్ ఓ డిజాస్టర్ను చూసింది. అయినా సరే ఓ బిగ్ ఫిల్మ్లో నటించే బంపర్ ఛాన్స్ కొట్టేసింది. ఇంతకీ ఎవరా అస్సాం గర్ల్? అస్సాం నుంచి హీరోయిన్ అంటే ఎవరో అనుకున్నారా? ఇంకెవరో, డ్రాగన్ హీరోయిన్ కాయాదు లోహర్. కొద్ది రోజుల క్రితమే ఫంకీలో కనిపించింది, కానీ ఈ మూవీ డిసప్పాయింట్ చేసింది. అయినా సరే టాలీవుడ్ లో మరో బంపర్ ఆఫర్ అందుకుంది కయాదు. మనశంకర వరప్రసాద్ గారు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా మరో కామెడీ మల్టీ స్టారర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో వెంకీకి జోడీగా కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ కు జోడీగా కయాదు కనిపించనుందట. ఇప్పటికే నానితో కలిసి పారడైజ్ లోనూ నటిస్తోంది. వరుసగా విజయాలు అందుకున్న సమస్య పూర్తిగా ఫ్లాప్ లో వెంటాడిన ఇబ్బంది. బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ లో ఉన్నాడు రామ్. ఆంధ్ర కింగ్ తాలూకా రిలీజ్ కు ముందు ఏదేదో అనుకున్నాడు. ఇప్పుడు అన్ని పక్కన పెట్టి హిట్ కోసం కొత్త దర్శకుడితో చేతులు కలుపుతున్నాడని సమాచారం. ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమం గ్యారంటీ హీరోగా కనిపించేవాడు హీరో రామ్. కానీ వరుస ఫ్లాపులతో అదే బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా వెనకపడ్డాడు. అందుకే అలర్ట్ అయ్యాడు. ప్రస్తుతం తమిళ దర్శకుడితో స్టోరీ డిస్కషన్స్ జరుపుతున్నాడట. తమిళ దర్శకుడు అంటే ఎవరో కాదు, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ లోగి విఘ్నేష్ తో కొత్త సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడట. దీనికి ముందు అంటే ఆంధ్ర కింగ్ తాలూకా విడుదలకు ముందు హారర్ మూవీ చేయాలనుకున్నాడు రామ్. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టి ఊర మాస్ మూవీతోనే ఆడియన్స్ ముందుకు రావాలి అనుకుంటున్నాడట. ధురంధర్ 2 అనేది బాలీవుడ్ చిత్రం, హిందీ ఇండస్ట్రీ తీసుకొచ్చిన సినిమా. కానీ సేమ్ ఇండస్ట్రీ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ పై పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేస్తోంది. ఒకవైపు సౌత్ సైడ్ స్టార్స్ ధురంధర్ 2 అద్దిరిపోయింది అంటూ పోస్ట్లు పెడుతున్నారు. ఆదిత్య ధర్ను ప్రశంసిస్తూ సినిమాపై రివ్యూస్ రాస్తున్నారు. కానీ బాలీవుడ్ సినీ ప్రముఖులు మాత్రం ధురంధర్ 2 గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ధురంధర్ 2 రిలీజ్ అయి ఇన్ని రోజులైనా బాలీవుడ్ సినీ ప్రముఖులు ఎవరు కూడా ఈ సినిమా చూడటం కానీ, స్పందించకపోవటం కానీ, రికార్డుల గురించి మాట్లాడకపోవటం కానీ హిందీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చినప్పటి నుంచి ఇంటా బయట వసూళ్ల వర్షం కురిపిస్తూ ఇండియన్ సినిమా గత రికార్డును బద్దలు కొడుతూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం 1000 కోట్ల వైపు వేగంగా పరుగులు తీస్తోంది. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ తో ఓవైపు పాన్ ఇండియా షేక్ అవుతుంటే, మరోవైపు సేమ్ ఇండస్ట్రీ మాత్రం ధురంధర్ సీక్వెల్ పై ఎందుకు సైలెంట్ గా ఉంటోంది అనేది ఎవరికీ అర్థం కాకుండా ఉంది. ధురంధర్ 2 ప్రతి భారతీయుడు గర్వపడే చిత్రం అంటూ అల్లు అర్జున్ పోస్ట్ పెట్టాడు. ఈ సినిమా ఖచ్చితంగా చరిత్ర సృష్టిస్తుందని మూవీ రిలీజ్ అయిన రోజే ట్వీట్ చేశాడు విజయ్ దేవరకొండ. ధురంధర్ 2 అనేది 4 గంటల సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అని రాజమౌళి ప్రశంసలు కురిపించాడు. వీరితో పాటు మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, కొద్ది గంటల క్రితం రజనీకాంత్ కూడా ధురంధర్ 2 చూసి సోషల్ మీడియాలో పాజిటివ్ గా రివ్యూస్ ఇచ్చారు. ధురంధర్ 2 చూసిన వారిలో రామ్ గోపాల్ వర్మ, ప్రీతి జింటా, అనుపమ్ ఖేర్, కంగనా, అలియా లాంటి అతి కొద్ది మంది బాలీవుడ్ సినీ ప్రముఖులు మాత్రమే ఈ చిత్రం గురించి స్పందించారు. కానీ అమితాబ్, షారుఖ్, సల్మాన్, ఆమిర్, రణ్బీర్, అజయ్ దేవగన్, షాహిద్ లాంటి స్టార్స్ ఎందుకో ఈ సినిమాకి దూరంగా ఉండిపోయారు. ధురంధర్ 2 పై పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ధురంధర్ వచ్చింది థియేటర్స్ ను షేక్ చేస్తోంది. మరోసారి 1000 కోట్లు దాటి వసూలను కొల్లగొడుతోంది. వెళ్ళిపోతుంది అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ధురంధర్ అనేది ఒక ట్రెండ్ సెట్టర్ సినిమా. ఇలాంటి సినిమా రిలీజ్ అయిన తర్వాత మేకింగ్ పూర్తిగా మారిపోవాలి. ధురంధర్ ముందు రిలీజ్ అయినట్లు సినిమాలు మళ్ళీ రిలీజ్ చేస్తే ఆడియన్స్ చూడరు.
అందుకే పాన్ ఇండియా వైడ్ గా ఇప్పుడు ధురంధర్ లాంటి చిత్రాలు తెరకెక్కించేందుకు దర్శకులు నిర్మాతలు సిద్ధమవుతున్నారు. పాత కథను పక్కన పెట్టేస్తున్నారు. బాలీవుడ్ పై దురంధర్ ప్రభావం గట్టిగానే పడింది. ఎందుకంటే దురంధర్ సిరీస్ రిలీజ్ కి ముందు అమితాబ్, అభిషేక్ బచ్చన్ కాంబినేషన్ లో రామ్ గోపాల్ వర్మ సర్కార్ 4 ప్లాన్ చేశాడు. ఏప్రిల్ నుంచే సెట్స్ పైకి వెళ్లాల్సిన సినిమా ఇది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టాను అంటున్నాడు. అందుకు కారణం దురంధర్ చూసిన కళ్ళతో ఇప్పుడు సర్కార్ 4 చూడలేరని, అందుకే ప్రాజెక్ట్ ను క్యాన్సిల్ చేశానని చెబుతున్నాడు రామ్ గోపాల్ వర్మ. దురంధర్ సిరీస్ ఒక్క రామ్ గోపాల్ వర్మ సినిమాపైనే కాదు, పాన్ ఇండియాపై గట్టిగానే ప్రభావం చూపిస్తోంది. టాలీవుడ్ టు బాలీవుడ్ మేకర్స్ అందరూ ఇప్పుడు దురంధర్ రిలీజ్ కంటే ముందున్న స్టోరీలను ప్రస్తుతం పక్కన పెట్టేస్తున్నారు. రియలిస్టిక్ కంటెంట్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకు తగ్గ కథల కోసం అన్వేషిస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.